శ్రీకాళహస్తి బీసీ బాలుర హాస్టల్లో ఫుడ్ పాయిజన్ అయితే 15 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. హాస్టల్లో 3-4 రోజుల క్రితం తయారు చేసిన పిండిని ఈ రోజు ఇడ్లీ చేయడం వలన ఆ ఇడ్లీలు తిని చిన్నపిల్లలు అస్వస్థతకు గురై వాంతులు చేసుకున్నారు. దీంతో పిల్లల్ని ఆసుపత్రికి తరలించారు. ఉదయం టిఫిన్ తిన్న తర్వాత 15 మంది విద్యార్థులకు కడుపు నొప్పి రావడంతో శ్రీకాళహస్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 3 రోజుల క్రితం పిండిని ఇవాళ ఉదయం ఇడ్లీ వేసి పెట్టడం వల్లే కడుపు నొప్పి వచ్చిందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఇడ్లీ బాలేదని చెప్పినా పట్టించుకోలేదని, పైగా తమపై దాడికి యత్నించారని చెబుతున్నారు. వెంటనే వార్డెన్ను సస్పెండ్ చేయాలని కోరుతున్నారు విద్యార్థులు. ఉదయం టిఫిన్ తినడంతో కొంతమంది విద్యార్థులు అస్వస్థతకు గురైన చూసి టీచర్ ఫోన్ చేయడంతో వెంటనే క్యాంప్ నుంచి రావడం జరిగింది. అక్కడ విద్యార్థులను విచారిస్తే పొద్దున ఇడ్లీ తిన్నాము. ఆ ఇడ్లీ కొంచెము తిన్న వెంటనే ఒక కడుపు నొప్పి, మోషన్స్, తల తిరగడము ఇవన్నీ కూడా ఉన్నాయి సార్ అనేసి చెప్పారు. తర్వాత వార్డెను, తర్వాత ఉపాధ్యాయులు అందరూ కలిసి పుట్టిన మన ఏరియా హాస్పిటల్కి అందరు విద్యార్థులను కూడా తీసుకొచ్చి జాయిన్ చేయడం జరిగింది. డాక్టర్ మురళీకృష్ణ, అనస్థెటిస్ట్, కాళహస్తి ఏరియా హాస్పిటల్ నుంచి. ఈరోజు ఉదయం 9:05 ప్రాంతంలో బీసీ వెల్ఫేర్ హాస్టల్ నుంచి 16 మెంబర్స్ పిల్లల్ని తీసుకుని వచ్చారు. వాళ్ళు పెయిన్ అబ్డామిన్, వామిటింగ్స్ అవుతున్నాయి. వాళ్ళు టిఫిన్ తిన్న తర్వాత నుంచి వాళ్ళకి ఇబ్బందిగా ఉన్నారని చెప్పేసి తీసుకొని వచ్చిన వెంటనే చూసాము. 16 మందిలో 15 మందికి ఫ్లూయిడ్స్ పెట్టాము. అందరికీ ఎవరికి సీరియస్గా లేదు. వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చి మనము ఇక్కడ అబ్జర్వేషన్ పెట్టున్నాము. అందరి కండిషన్ స్టేబుల్గా ఉన్నది. 7వ తరగతి చదువుతున్నాను. మాది ఎస్ఎస్. మాకు ఆంటీ మొన్న శుక్రవారం పిండి చేసి పెట్టింది ఇడ్లీలు. అందుకనే మాకు కడుపు నొప్పి వచ్చింది. అందరూ వాంతింగ్ చేసుకొని ఆ కడుపు నొప్పి వచ్చాము. మా హాస్టల్లో 75 మంది ఉన్నారు. మా 14 మందికి ఇప్పుడు కడుపు నొప్పి వచ్చింది. సరే, ఈరోజు ఉదయం 5:30కి నేను హాస్టల్ విధులకు హాజరు కావడం జరిగింది. ఈరోజు మెనూ ప్రకారంగా ఇడ్లీ పెట్టాలా, నేనే దగ్గరుండి ఇడ్లీ తయారు చేయించి వాళ్ళకి వడ్డించినాను. వడ్డిస్తూ పాటు వాళ్ళ పిల్లలతో కలిసి నేను కూడా టిఫిన్ చేయడం జరిగింది. 10 నిమిషాలు కూడా గడవలేదు. అప్పుడే మాకు కడుపు నొప్పి అంటే. రైట్, ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్. థ్యాంక్ యూ అనీషా. శ్రీకాళహస్తి బీసీ హాస్టల్లో అయితే మాత్రం ఫుడ్ పాయిజన్ అయితే చోటు చేసుకుంది. దీని ఉదయం పూట టిఫిన్ తినేటువంటి 16 మంది విద్యార్థులకైతే మాత్రం ఫుడ్ పాయిజన్ అయ్యేసి కూడా వాంతులు అయితే అయ్యాయి. అది కూడా సీరియస్ గా అయినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీన్ని గమనించినటువంటి సిబ్బంది కూడా వాళ్ళని ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించారు. ఇది తెలుసుకున్నటువంటి ఆర్డీఓ భానుప్రకాష్ అయితే అక్కడికి వెళ్లి విషయం కూడా తెలుసుకునేటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనికంతటి కూడా ఒక 4 రోజుల క్రితం ఉన్నటువంటి ఇడ్లీ పిండి అయితే మాత్రం అది పులిసిపోయినటువంటి పిండిని వార్డెను మళ్ళీ పిల్లోలకి పెడతా ఉందనేసి ఒక ఆరోపణలో కూడా జరుగుతుంది. దీనిపైన కూడా సమగ్ర విచారణ కూడా చేపట్టాలనేసి కూడా ఆర్డీఓ అయితే ఆదేశాలు అయితే జారీ చేశారు. ఇప్పటికీ 4 విద్యార్థులకైతే మాత్రం చాలా సీరియస్ గా కూడా ఉంది. వారికి అయితే మాత్రం సపరేట్ గా కాళేశ్వరం నుంచి తిరుపతికి కూడా తరలించినట్టుగా కూడా సమాచారం అయితే ఉంది. సో ఈ యొక్క 16 మంది విద్యార్థులకైతే మాత్రం ఒక ఉదయం టిఫిన్ తిన్న తర్వాత నుంచి నాన్ స్టాప్ గా అయితే ఒక వాంతులు రావడంతో అక్కడ ఉన్నటువంటి హాస్టల్ సిబ్బంది అంతా కూడా అది ఏమైంది అనేసి కూడా హాస్పిటల్ కి అయితే పంపించడం జరిగింది. పంపించిన తర్వాత ఒకరు అలాగా వరుసగా 16 మంది విద్యార్థులకైతే మాత్రం ఫుడ్ పాయిజన్ అనేసి అయితే హాస్పిటల్ సిబ్బంది కూడా తెలిసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడే కదా ఒక బీసీ హాస్టల్ సంబంధించి అయితే మాత్రం గతంలో కూడా ఇలాగే పాచిపోయినటువంటి ఆహార పదార్థాలు పిల్లలకి పెడతా ఉన్నారనేసి ఇదివరకే కూడా ఒక ఆరోపణలో కూడా రావడం జరిగింది. సో ఇప్పటికైతే ఒక వార్డెన్ కు సంబంధించి వార్డెన్దే తప్పవుతా ఉంది. వార్డెన్ పిల్లల్ని పట్టించుకోకుండా 4-5 రోజులకి సంబంధించినటువంటి పిండితో చేసినటువంటి ఇడ్లీలు, దోశలు మాత్రం వాళ్ళకి పెట్టి ఇటువంటి ఫుడ్ పాయిజన్ కి సంబంధించినటువంటి అయితే మాత్రం ఈ రోజు జరిగిందనేసి అయితే చెప్తా ఉన్నారు. గతంలో కూడా ఇదే వార్డెను ఒక పాచిపోయినటువంటి ఆహార పదార్థాలు విద్యార్థులు పెట్టిందనేసి కూడా ఆరోపణ రావడంతో స్వయంగా కూటమి నాయకులతో పాటుగా ఆర్డీఓ కూడా ఆసుపత్రులు అయితే సందర్శించారు. అక్కడ
ఒక విద్యార్థులను కూడా అడిగి తెలుసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అక్కడ ఉన్నటువంటి వార్డెన్ అంటే బీసీ హాస్టల్ కి సంబంధించినటువంటి వార్డెన్ అయితే ఒక బాలుర్ని అక్కడ ఉన్నటువంటి జెంట్స్ హాస్టల్లో వాళ్ళు ఏదైనా కంప్లైంట్స్ చేస్తే ఫుడ్ బాగాలేదు లేదా ఇంకేదైనా సంబంధించి హాస్టల్ సంబంధించినటువంటి ఏదైనా ఒక ఫిర్యాదులు చేసినప్పటికీ వాళ్ళపైనే తిరిగి దాడి చేస్తుందనేసి వార్డెన్ చాలా దారుణంగా ప్రవర్తిస్తా ఉందనేసి కూడా విద్యార్థులు అయితే వాపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఉదయం పూట ఇడ్లీలు కానీ వాళ్ళకి ఇచ్చేటువంటి మెనూలకు సంబంధించినటువంటి ఎలాంటివి కూడా అమలుపరచలేదు. ఆమెకు ఇష్టం వచ్చినట్టుగా కూడా చేస్తాననేసి వార్డెన్ పేరు అయితే చెప్తున్నారు. ఆ వార్డెన్ అయితే ఇప్పటికే ఇప్పటి వరకు ఎటువంటి సంఘటనలు ఇటువంటివి పునరావృతం కాలేదు. ఒక వాళ్ళు చెప్పేదంతా కూడా అబద్ధం అనేసి ఆవిడైతే చెప్తుంది. కాకపోతే ఇంతకు ముందు ఆరోపణలు కూడా దృష్టిలో ఉంచుకున్న ఆర్డీఓ స్వయంగా కూడా వాటినన్నీ కూడా పరిశీలించడం కూడా జరిగింది. ఇప్పటికి ఆ 16 మంది విద్యార్థులకైతే మాత్రం శ్రీకాళహస్తిలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తా ఉన్నారు. ఇక మెరుగైన చికిత్స కోసం నలుగురికైతే సీరియస్ గా ఉండడంతో వారిని మాత్రం తిరుపతి రుయాకైతే కూడా తరలించడం జరిగింది. ఇప్పటికే ఒక కాళహస్తికి సంబంధించినటువంటి కొంతమంది కూటమి నాయకులు కూడా ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లేసి ఒక విద్యార్థుల్ని ఆరోగ్యం ఎలా ఉందన్న కూడా పరామర్శించడం కూడా జరిగింది. ఆ వార్డెన్ పైన వెంటనే కూడా చర్యలు తీసుకోవాలి, సస్పెన్షన్ చేయాలనేసి కూడా ఇప్పటికే కూటమి నాయకులు కూడా డిమాండ్ అయితే చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక చిన్న విద్యార్థులు అంటే చిన్న పిల్లలు ఉన్నటువంటి విద్యార్థులకి ఒక 4-5 రోజులు పులిసిపోయినటువంటి పిండితో చేసినటువంటి ఇడ్లీలు పెట్టడం అనేది కూడా చాలా దారుణం అనేసి కూటమి నాయకులు కూడా వాపోతున్నారు. అలాగే విద్యార్థులు ఏదైనా వ్యతిరేకంగా కూడా మాట్లాడితే వార్డెనే తిరిగి వాళ్ళపైన దాడి చేస్తుందనేసి కూడా చెప్తా ఉన్నారు. ఇక 16 మంది విద్యార్థులకైతే మాత్రం దాంట్లో నలుగురికి సీరియస్ గా ఉంది, మిగతా వారికి 11 మందికి ఇప్పటికైతే మాత్రం స్టేబుల్ గా ఉంది. ఇక కాళశ్రీ ప్రభుత్వ ఆసుపత్రిలోనే చికిత్స అందిస్తా ఉన్నాం అనేసి అయితే చెప్తున్నారు. ఇక లిమిటెడ్ గా తీసుకున్నటువంటి విద్యార్థులకైతే ఒక ఆరోగ్యం కూడా ఇప్పటి వరకు కరెక్ట్ గా ఉంది. ఇక మిగిలిన వారికంతా కూడా అంటే నలుగురికి అయితే అయితే నరేష్, బీసీ బాలుల హాస్టల్లో 16 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. మొత్తం హాస్టల్లో ఎంతమంది ఉంటారు? ఆ ఇడ్లీలు ఎంతమంది తిన్నారు? ఒక బీసీ హాస్టల్ సంబంధించి అయితే మాత్రం కాళహస్తిలో 2 హాస్టల్స్ ఉన్నాయి. ఒకటి గురుకుల హాస్టల్ ఒకటి ఉంది, ఇంకొకటి బీసీ హాస్టల్ ఒకటి ఉంది. ఇక బీసీ హాస్టల్ సంబంధించి అయితే మాత్రం 175 మంది విద్యార్థులు అయితే ఉన్నారు. వీళ్ళంతా కూడా 10వ తరగతి వరకు చదివేటువంటి పిల్లలంతా కూడా ఒక హాస్టల్లోనే ఉంటారు. ఈ రోజు ఉదయం అయితే మాత్రం టిఫిన్ చాలా మంది వరకు అవాయిడ్ చేసి వెళ్లిపోయారు. తినిందు కూడా 6వ తరగతి 7వ తరగతి విద్యార్థులు అనేసి అయితే చెప్తా ఉన్నారు. ఆ విద్యార్థులు కూడా ఎక్కువగా ఒక ఇడ్లీలు మాత్రమే ప్రిఫర్ చేసి ఇడ్లీలు తినేటువంటి విద్యార్థులకి మాత్రమే ఈ రోజు అయితే మాత్రం అస్తావస్థగా మారినటువంటి పరిస్థితి అయితే ఉంది. మిగతా ఇంకొక విధంగా కూడా అంటే మెనూలకు సంబంధించినటువంటి ఇడ్లీ కానీ దోశ అలాగే వాళ్ళకి పొంగల్ ఇలాంటివి 3 పెడతా ఉంటారు. సో ఈ రోజు ఇడ్లీ తిన్నటువంటి విద్యార్థులకు అందరికీ కూడా ఫుడ్ పాయిజన్ అయితే జరిగింది. ఒక 16 మందికి అయితే అత్యవసర పరిస్థితి కూడా రావాల్సినటువంటి పరిస్థితి ఉంది. మిగతా వారికి కూడా తిన్నటువంటి వాళ్ళు ఎక్కువ క్వాంటిటీ తీసుకోకపోవడంతో వాళ్ళకి ఫుడ్ పాయిజన్ జరగలేదు అనేసి అయితే చెప్తా ఉన్నారు. హాస్టల్ సంబంధించి అయితే మాత్రం దాదాపుగా 170 మంది విద్యార్థులు అయితే ఉన్నారు. దాంట్లో ఉదయం పూట కానీ మధ్యాహ్నం పూట 150 మంది 160 మంది వరకు భోజనం అయితే తింటారనేసి అయితే చెప్తా ఉన్నారు. ఎప్పటి నుంచో కూడా ఒక వార్డను పరిస్థితి కూడా వార్డను వాళ్ళపైన చూపించేటువంటి పరిస్థితి కూడా చాలా దారుణంగా ఉందనేసి అయితే మాత్రం విద్యార్థులు వాపోతున్నారు. ఏదైనా కంప్లైంట్ చేసినప్పటికీ వాళ్ళ మీదనే తిరిగి దాడి చేయడం, వారిపైనే కంప్లైంట్ చేయడం, పేరెంట్స్ కూడా వారి మీదనే కంప్లైంట్ చేయడం అనేది రెగ్యులర్ గా జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఫుడ్ విషయానికి వస్తే మాత్రం ఫుడ్ కి సంబంధించి అయితే ఏదో కూడా క్వాలిటీగా ఉండదు, అంతా పాసిపోయినటువంటివి ఇలాగా 2-3 రోజులకు సంబంధించినవి వాటినే కూడా మళ్ళీ రిపీటెడ్ గా వాళ్ళకే పెడుతుందనేసి కూడా విద్యార్థులు అయితే వాపోతున్నారు. ఇప్పటికి ఆర్డీఓ భానుప్రకాష్ కూడా వచ్చినప్పుడు కూడా ఆర్డీఓకి తన స్వయంగా కూడా విద్యార్థులు అయితే వాంగ్మూలం కూడా ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. దీనిపైన సమగ్ర విచారణ జరిపించాలనేసి వెంటనే ఆర్డీఓ భానుప్రకాష్ కూడా ఆదేశాలు అయితే జారీ చేశారు. అయితే నరేష్, హాస్టల్ వార్డెన్ పైన ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందా? ఈ ఘటనకు సంబంధించి హాస్టల్ వార్డెన్ ఏమంటున్నారు? హాస్టల్ వార్డెన్ అయితే మాత్రం ఇప్పటికే తను ఉన్నప్పటి నుంచి కూడా పిల్లలకి సంబంధించి అన్ని కూడా కరెక్ట్ గా చేస్తా ఉన్నాము. ఇదంతా ప్రతిపక్షాలు అలాగే ఒక
వీరికి సంబంధించి అంటే కూటమి నాయకులకు సంబంధించి అయితే మాత్రం వాళ్ళే మాత్రమే ఆరోపణలు అయితే చేస్తున్నారనేసి అయితే చెప్తా ఉన్నారు. కాకపోతే విద్యార్థులు కూడా తమ స్వయంగా కూడా వార్డెన్ పైన వ్యతిరేకత కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వార్డెన్ పైన చర్యలు తీసుకోవడానికి ఇప్పటికే ఆర్డీఓ చర్యలు చేపట్టడానికి, అలాగే సస్పెండ్ చేయడానికి, తన పైన విచారణ కూడా చేయడానికి అయితే ఒక జీవో కూడా జారీ చేసేట్టుగా కూడా పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. గతంలో చూసుకుంటే తన పైన ఇప్పటికే గతంలో కూడా ఒక కేసు కూడా ఉంది కాబట్టి గతంలో ఒక ఇలాగే పాచిపోయినటువంటి ఫుడ్ పిల్లలకి అందిస్తా ఉన్నారనేసి కూడా తనపైన ఆరోపణలు ఉండడంతో కూడా తనపైన విచారణ చేపట్టాలనేసి ఆర్డీఓ చెప్పడంతో తనను కూడా ఇప్పుడు అదుపులోకి కూడా తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. ఈ యొక్క ఘటనకు సంబంధించి పిల్లలకు సంబంధించి అయితే ఇప్పుడు ఒక 4 విద్యార్థులకి ఇప్పటికే సీరియస్ గా ఉంది. వాళ్ళకి ఏదైనా జరిగితే మాత్రం పూర్తి బాధ్యత కూడా వార్డెనే వహించాలి అన్నట్టుగా కూడా ఆర్డీఓ కూడా తెలిపారు. వారికి మెరుగైన వైద్యం కోసం అయితే తిరుపతికి అయితే తరలించారు. ఇక మిగిలిన విద్యార్థులకు సంబంధించి వాళ్ళ దగ్గర నుంచి కూడా వాళ్ళ ఫీడ్బ్యాక్ అయితే తీసుకుంటా ఉన్నారు. వార్డెన్ సంబంధించి ఎటువంటి ఎలా మెలగతా ఉంది, విద్యార్థులతో ఏం చేస్తుంది, ఒక ఫుడ్ కి సంబంధించి కానీ అలాగే అక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ సంబంధించి కూడా అన్ని కూడా విద్యార్థుల దగ్గర నుంచి స్వయంగా కూడా ఆర్డీఓ అలాగే కూటమి నాయకులు కూడా అడిగి తెలుసుకుంటా ఉన్నారు. దీనిపైన సంబంధించి కూడా ఆర్డీఓ పైన అయితే మాత్రం తప్పకుండా ఒక సస్పెన్షన్ వేటు అయితే పన్నున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది అనుష.